హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. కదిరి టు విజయవాడ 2 days ట్రిప్ అనుకున్నాం నేను మా హస్బెండ్. అందుకని వీడియో తీయడానికైతే ఒక రీజన్ ఉంది. కదిరి టు విజయవాడ ట్రైన్స్ అయితే ఎక్కువ అవైలబుల్స్లో లేదు, ఉన్నదే 2 or 3 ఉన్నాయి. అందులో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఒకటి, అందులో మేము బుకింగ్ చేసేసుకొని ఎక్కాము. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట. విజయవాడ వెళ్ళిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ వ్యూ అది, ఇంకా అక్కడ రెడ్గా ఓం అని కనిపిస్తుంది, అదైతే ఇంకా టెంపుల్ వ్యూ అనమాట. ట్రైన్లో నుంచి టెంపుల్ వ్యూ అయితే బాగుంది. ఇంకా ఇదైతే రైల్వే స్టేషన్ బయటకైతే వచ్చేసి చూస్తున్నాం మేము. అక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ ముందు అయితే ట్రైన్ ఉంటుంది. అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అని చూస్తున్నాం. ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. రైల్వే స్టేషన్ బయట లెఫ్ట్ కానీ రైట్ కానీ టెంపుల్కి వెళ్ళడానికి దారి అని ఉంటుంది. అక్కడైతే ఇంకా దాన్ని బట్టి మేము వెళ్ళిపోతున్నాం. విజయవాడలో దిగేసరికి అయితే ఇంకా 3:40 or 3:50 అయింది మార్నింగ్. ఇంకా ఆ టైంలో రైల్వే స్టేషన్లో వెయిట్ చేయడం ఎందుకులే అని, రూము అది అంతా వేస్ట్ అని ఇంకా మేము నడుచుకుంటూ పోతే దర్శనానికి బాగుంటుందని నడుచుకుంటూ వెళ్తున్నాం నేను మా హస్బెండ్ అయితే. ఇంకా నడుచుకుంటూ పోదాం. నేనైతే రూట్ చూపించేస్తా, చూద్దాం పదండి. అక్కడ వ్రతంలాగా అయితే ఒకటి కనిపిస్తుంది చూడండి. అది కనిపిస్తుందంటే ఇంక మనం టెంపుల్ దగ్గరికి వచ్చినామని అయితే అర్థం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒక ఓం అని కనిపిస్తుంది కదా, అదైతే కొండ పైన ఉంటుంది. అప్పుడు ట్రైన్లో నుంచి కూడా చూపించిన, అదే జూమ్ చేసిన అప్పుడు. ఇప్పుడైతే అది కొండ పైన చాలా పెద్దగా ఉంటుంది. గోపురాలు కూడా కనిపిస్తున్నాయి కదా. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్కడ రూమ్స్ లాగా కనిపిస్తుంది కదా, అదైతే దాంట్లో నుంచి నడుచుకుంటూ పైకి పోతే టెంపుల్ దర్శనానికి అయితే దగ్గర అవుతుంది. అట్లనే నైట్ టైం వచ్చిన వాళ్ళకి స్టే ఉండడానికి కూడా ఇస్తారంట అక్కడ టెంపుల్ వాళ్ళే. అదైతే ఫ్రీనే. ఇంకా అందరు స్నానానికి వెళ్తూ ఉంటే మేము కూడా స్నానానికి అయితే వెళ్తున్నాం. అక్కడ కొంచెం ముందుకు పోయి రోడ్డు దాటుకుంటే అడైతే స్నానం చేయడానికి అయితే ఉంటుంది. లేడీస్కి అయితే పక్కన రూమ్స్ కూడా ఉంటాయి డ్రెస్ చేంజింగ్కి. ఇంకా అవైతే క్లిప్స్ అయితే తీయలేదు మేము, కానీ మేము స్నానానికి పోయేటప్పుడు అయితే తీసినాము. అక్కడ అందరూ వస్తున్నారు కదా, అక్కడే స్నానానికి. నేను అయితే ఫస్ట్ స్నానం చేసుకొని శారీ కట్టేసుకొని రెడీ అయిపోయినా. మళ్ళీ మా హస్బెండ్ కూడా స్నానం చేసేసినాడు. ఇంకా టెంపుల్లోకి అయితే వచ్చేసినాం. టెంపుల్లో అయితే వీడియోస్ ఫొటోస్ తీయడానికి అలలేదు, కానీ ఆ గాజులు ఆ డెకరేషన్ చూడడానికి బాగుంది. మళ్ళీ చూడలేమని చాటుగా అయితే వీడియోస్ అయితే తీసుకున్నాము. గాజులతో డెకరేషన్ చేసినారు, ఎంత బాగా చేసినారంటే అసలు ఎక్కడా చూడలేదు గాజులతో డెకరేషన్ చేయడం, అంత బాగా చేసినారు చూడండి. ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకొని మేమైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఫొటోస్ కొన్ని వీడియోస్ ఏమైనా తీసుకుందామని అయితే వచ్చినాము. పొద్దున్నే ఆ వాటర్ దగ్గర సూర్యుడు వచ్చేటప్పుడు ఆ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో అసలు. చూడ్డానికైతే సూపర్ ఉంది చూడండి. పొద్దున్నే మార్నింగ్ అసలు దర్శనం అయిపోగానే ఆడికైతే వెళ్ళిపోయినాం మేము. నేను మా హస్బెండ్ అయితే ఇంకా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అక్కడ. మీరు కూడా ఆ వాటర్ సౌండ్ వినేద్దురు చూడండి. వాటర్ సౌండ్ అయితే విన్నారు కదా, బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా మేమైతే అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయినాం. అక్కడ టిఫిన్ చేసేసి ఇంకా ట్రైన్స్ కోసం అయితే చూస్తున్నాం. ఇంకా ఆ టైంలో మాకు ట్రైన్స్ ఏం లేవు, నైట్ 9కి ఉంది. అంతవరకు రైల్వే స్టేషన్లో వెయిట్ చేయలేమని చెప్పేసి ఇంకా ఏసీ కోచ్లు అయితే వస్తున్నాయి. కోచ్ని అయితే అడిగినాము,
ఎట్లా ఏమి అంటే ఇంక చెప్పినారు అతను, మీరు ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకొని నెక్స్ట్ ట్రైన్ వస్తుంది అది ఎక్కేసేయండి, ఎక్కేసిన తర్వాత కోచ్కి అడిగితే ఫైన్ ఇస్తే మనకైతే ఖాళీగా ఉన్న బెర్త్లో సీట్ అయితే ఇస్తారంట. అది మ్యాటర్. మేము నైట్ 9కి అంతా ధర్మవరం వెళ్ళిపోయి ఎట్లో ఒకట్లా ఇంటికి అయితే వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.